బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ విస్తరణ మరోసారి సందిగ్ధంలో పడింది. ఈ రోజు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ మంత్రివర్గ విస్తరణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుత ఏఐసీసీ వక్ఫ్ బిల్లుపై ఫోకస్ చేయడంతో కేబినెట్ విస్తరణ మరో వారం పాటు వాయిదా పడనుంది. ఇక ఈ నెల 2వ వారంలో ఈ అంశంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ లో చోటు కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సామాజిక వర్గాలు జిల్లాల వారీగా మంత్రి పదవి కోసం డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి ఆశావహులు పరుగులు పెరిగాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నేతలకు జానారెడ్డి బాసటగా నిలుస్తున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం కాంగ్రెస్ నేతలు ఎవరికి తగ్గ స్థాయిలో వారు లాబింగ్ చేస్తున్నారు. మంత్రి పదవి కోసం మాదిగా లంబాడా సామాజిక వర్గాలు పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి కల్పించాలని అధిష్టానానికి లేఖలతో ఒత్తిడి తీసుకొస్తున్నారు నేతలు. రెడ్డి బీసీ వర్గాల్లోనూ పలు పేర్లపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి, కోదండరాం పేర్లను పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి చూస్తే వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, విజయశాంతి పేర్లు తెరపైకొస్తున్నాయి. ఏదేమైనా మరో వారం ఈ సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తుంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో భేటీ అయ్యి చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, ఎప్పుడుండే అవకాశం కనిపిస్తుంది? ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి? తెలంగాణ కేబినెట్ విస్తరణ ఈ రోజు ఉండే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా వార్తలు వచ్చాయి. అయితే అది లేనట్టే తెలుస్తోంది. సందిగ్ధంలో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ అని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా అధిష్టానం ఎలాంటి నిర్ణయానికి రానట్టే తెలుస్తోంది. ప్రస్తుతం ఏదైతే ఢిల్లీ పార్లమెంట్ లో జరిగినటువంటి వక్ఫ్ బిల్లులకు సంబంధించినటువంటి దానిపైన ఏఐసీసీ దృష్టి సారించింది. కాకపోతే మరో వారం రోజులు ఈ కేబినెట్ విస్తరణ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెల 2వ వారంలో ఒక కీలక నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణలో పలువురు పేర్లు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా మొదటగా నలుగురికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ టూరు నేపథ్యంలో సీఎంతో పాటు పిసిసి అధ్యక్షుడు, సీనియర్ మంత్రులు ఏఐసీసీ పెద్దలతో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత నలుగురు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా లేనట్టుగానే తెలుస్తోంది. ఆశావాహులు పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో కూడా అధిష్టానం ఇంకా నిర్ణయాలు కానట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గం చూసినట్లయితే మాదిగా, మరోపక్క ఎస్టీకి సంబంధించి లంబాడా వర్గాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా మాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ వాళ్ళు ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు లేఖలు రాశారు. వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మంత్రివర్గంలో చోటు కోసం కాంగ్రెస్ నేతల దగ్గర పెద్ద ఎత్తున కూడా లాబింగ్ జరుగుతూ ఉంది. మరోపక్క జిల్లాల వారీగా ఇప్పటి వరకు అయితే ఏ జిల్లాకైతే ప్రాతినిధ్యం లేదో ఆయా జిల్లాలకు ఖచ్చితంగా రంగారెడ్డితో పాటు హైదరాబాదు, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన జిల్లాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఖచ్చితంగా మాకు రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని నేతలు కోరుతుండగా వాళ్లకు సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా లేఖ రాసిన సందర్భం కనిపిస్తా ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ప్రతి సామాజిక వర్గ పరంగా మరోపక్క జిల్లాల వారి పరంగా కూడా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా అధిష్టానం మరికొంత కాలం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి కల్పించాలని ఇప్పటికే అధిష్టానానికి లేఖలు రాసిన పరిస్థితి. అయితే రెడ్డి బీసీ వర్గాల్లోనూ కూడా పలు పేర్లు చర్చకు వస్తున్నాయి. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి పేరు నల్గొండ జిల్లా నుంచి మొదటి నుంచి కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే జిల్లాలో 2 మంత్రుల నేపథ్యంలో కూడా ఆ సందిగ్ధంలో పడింది. రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి పదవి ఇవ్వాలని. అయితే మరొక ఇప్పటికే బీసీ సామాజిక వర్గం సంబంధించి కూడా వాకాటి శ్రీహరి పేరు, ఆది శ్రీనివాస్ పేరు తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చి హామీల ప్రకారం ముందుకెళ్లాలా, లేదంటే సామాజిక వర్గాల పరంగా, లేదంటే జిల్లాల పరంగా ముందుకు వెళ్లాలన్న అంశంలో ప్రస్తుతమైతే కేబినెట్ విస్తరణ సందిగ్ధంలో పడింది. చూడాలి మరి మరో 2 వారాలు కూడా ఈ సందిగ్ధత కొనసాగే అవకాశం ఉంది. అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.